ఇదివరకు రోజుల్లో ఏంటి ఫాస్టింగ్ పీపీ అని చెప్పేవాళ్ళు. అంటే ఏంటి, తినకముందు తిన్న తర్వాత షుగర్ రీడింగ్స్ చెక్ చేయడం. దీంతో పాటు మనం ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీని వాడుకుంటూ మన శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎలా ఫ్లక్చువేట్ అవుతుంది అనేది కేవలం గ్లూకోమీటర్ ద్వారా మాత్రమే కాకుండా CGMS అంటే కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టమ్, చిన్న ప్యాచ్ ఇక్కడ పెడితే ఇప్పుడు కూడా ఉంది మార్కెట్లో. అదేంటంటే మన బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎలా ఫ్లక్చువేట్ అవుతున్నాయో ఇంచుమించు 5 నిమిషాలకో 15 నిమిషాలకో అది రికార్డింగ్ తీసి మన యొక్క ఫోన్కి పంపిస్తూ ఉంటుంది ఆటోమేటిక్. కొన్ని అయితే కనుక లో షుగర్ అయినప్పుడు అలర్ట్ కూడా ఇస్తూ ఉంటాయి. ఓకే, దీనివల్ల ఏంటంటే లో షుగర్ అయినప్పుడు మనం తెలియటం, తద్వారా మనం జాగ్రత్త తీసుకుంటాం. అట్లానే ట్రెండ్స్ ఎలా ఉన్నాయి అంటే ఇద్దరు వ్యక్తులను తీసుకుందాం, ఇద్దరు బ్లడ్ షుగర్ లెవెల్స్ మనం చూసినట్లయితే ఇద్దరికీ HbA1c బాగానే ఉంది, 7 ఉంది. అంటే 7 అంటే గుడ్ ఎనఫ్. బట్ మనం ఒక వ్యక్తికి ఏమో బ్లడ్ షుగర్ లెవెల్స్ 300 ఉంటున్నాయి, 40లో కూడా ఉంటున్నాయి. అంటే ఏంటి, బాగా ఫ్లక్చువేట్ అవుతుంది. ఇంకొక వ్యక్తికి చూసినట్లయితే కనుక ఎప్పుడు 130, 140, 150 ఉంది. కాబట్టి మనం ఈ రెండో వ్యక్తిలాగా ఉండాలని కోరుకుంటాం కాబట్టి, అంటే ఫ్లక్చువేషన్స్ తక్కువగా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి అలా ఎందుకు అవుతుందని తెలుసుకోవాలన్నా, అసలు అవుతుందా లేదా అని తెలుసుకోవాలన్నా కూడా ఈ CGMS అనేది అవసరం.